ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురం 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 ఏ నోట విన్నా అదే మాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గెలుపు అనేది చూపించింది పిఠాపురం ప్రజలు. గుండెల్లో పెట్టుకుంటున్నాడు. ఆ దిశగా 318 కోట్ల అభివృద్ధి పనులతో దూసుకు వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పిఠాపురం. ఎప్పుడు లేని విధంగా దాదాపు 4-5 దశాబ్దాలు అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులైన పిఠాపురాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అది 30 పడకల హాస్పిటల్ 100 బెడ్స్కి వెళ్ళిపోయింది. తర్వాత రైల్ రోడ్డు బ్రిడ్జెస్ వచ్చేస్తున్నాయి. తర్వాత ఉప్పాడ బీచ్కి సేఫ్టీ మెజర్స్ తీసుకుని టూరిజం హబ్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా టెంపుల్ టౌన్ ప్రాజెక్టుగా పిఠాపురం తీర్చిదిద్దుతున్నారు. దేశం అంతా పిఠాపురం వైపే చూసేట్టు చేస్తున్నాడు. 1 ఇయర్లోనే చేసి చూపించారు. ఇకపోతే తన వంతుగా పిఠాపురం ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఏ పండగ వచ్చినా వాళ్ళకి చీరలు కావచ్చు, మొన్న అయితే రూపు, తర్వాత అవన్నీ కూడా ఇవ్వటం అనేది, జాకెట్ ముక్కలు శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఇంటికి ఇవ్వటం అనేది ఒక నా ఫ్యామిలీ అనే భావన పిఠాపురం ప్రజల్లో కలిగింది. వాళ్ళు గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇకపోతే అన్నీ బాగానే ఉన్నాయి. తన జీతం కూడా 2,10,000 జీతం కూడా 42 మంది పేదవాళ్ళకి, అనాథ పిల్లలకు కూడా ప్రతి నెల వచ్చినట్టుగా వాళ్ళ ఇంటికి పోయి ఇస్తున్నారు. అంటే ఆయన జీతం కూడా తీసుకోవట్లే ఎమ్మెల్యేగా. అట్లా ఆదర్శవంతమైన ఒక శాశ్వత చిరునామా కుప్పం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి శాశ్వత చిరునామా, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి శాశ్వత చిరునామాగా మారిపోయింది. అంతా ఓకే. కానీ అక్కడ పూర్తిగా ఆయన కేంద్రీకరించలేకపోతున్నాడు. అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోతున్నారని అందరి నోట వినపడుతున్నమాట. ఎందుకంటే 52 గ్రామాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి అది కాపాడుకోవాలి కదా పిఠాపురం. ఒక్క మార్కు కూడా ఆ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ చేతిలోనే, ఆయన సొంత వర్గమే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వర్క్స్ అని చెప్పి అంటున్నారు. అది ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్నాడు. కంట్రోల్ లేకపోతే మార్చేస్తానని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీద పిఠాపురం రివ్యూ పెట్టుకుంటాను, నా అధికారులు కూడా సమన్వయం చేసుకుంటారన్నారు. ఒకవైపు తంగిల ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే హరిప్రసాద్ గారు కావచ్చు, వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నాం. ఇంకొక వైపు నాగబాబు గారు కూడా ఫీల్డ్లో వెళ్తున్నారు. అక్కడ ఇసుక మట్టి అంతా కూడా ఒక వర్గం చేతిలో వెళ్ళిపోతుందనేది వాదన వినపడుతుంది. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఆపరేషన్ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశాడు. పిఠాపురంలో చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొక వైపు వర్మ, ఇది నేనే అనే ఇదిలో వర్మ వెళ్తా ఆయన వర్గాన్ని చేస్తున్నాడు. ఏదైనా కానీ ఇది పిఠాపురం ఇంకెవరిది కాదు, పవన్ కళ్యాణ్ గారిదే. సంస్కరణలు చేసి మిగతా అందరినీ గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనదే. కాబట్టి అభివృద్ధికి భారతదేశంలో అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా, కాన్స్టిట్యున్సీగా పిఠాపురం వెళ్తున్నప్పుడు కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, కొన్ని ఆటుపోట్లు ఉంటాయి, కొంతమంది హైరార్కీ ప్రాబ్లం ఉంటుంది. ఏ వర్గాన్ని పోషించడం కాదు, పవన్ వర్గంగానే ఉండాలి. ఎవరైనా ఇన్ఛార్జి కూడా పవన్ గారు చెప్పినట్టు పవన్ ఇమేజ్కి డ్యామేజ్ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా 6 శాఖలు చూసుకోవాలి, రాష్ట్రాన్ని చూసుకోవాలి, దేశంలో మోదీ గారి విధానాల్లో నడవాలి, హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడాలి. కాబట్టి పూర్తిగా పిఠాపురానికి ప్రతిరోజు వెళ్ళలేడు. కాబట్టి ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన విధానాల ప్రకారం వెళ్ళాలి తప్పితే మేము చెప్పినట్టు వినాలంటే మిగతా వర్గాలు దూరం అయ్యే అవకాశం ఉంది. వీర మహిళలు ఉన్నారు, అక్కడ యువత ఉంది. వాళ్ళందరూ కూడా పవన్ వైపు చూసి 70,000 మెజార్టీతో గెలిపించినప్పుడు మరి ఏ విధంగా చూసుకోవాలా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని అందరికి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పిఠాపురంకి మంచి రోజులు వస్తాయి. ఆయనకి ఎవరైతే ఈ మార్పులు చేర్పులు 2 వారాలు నివేదిక ఇవ్వమని చెప్పారో, ఈ మార్పులు చేర్పుల తర్వాత పిఠాపురం సరికొత్త పిఠాపురంగా ముందుకెళ్తుందంటలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే 318 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధిని ఎవరు ఆపలేరు. కాకపోతే అక్కడ ఒక వర్గానికే సపోర్ట్ చేస్తా మిగతా ఇది పక్కన పెడుతున్నారనేది ఆ నానుడిని ఆయన రివ్యూ మీటింగ్లో పిఠాపురంలో స్వయంగా, ఎందుకంటే 3 రోజులు ప్లీనరీ తర్వాత పిఠాపురం మీద దృష్టి పెట్టాడు. అక్కడ 52 గ్రామాల నుంచి, 2 మున్సిపాలిటీ నుంచి ప్రజలు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పిఠాపురంలో తప్పులు ఏం జరుగుతున్నాయి అనేది. కాబట్టి ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. 2 వారాల నివేదిక అన్నాడు. నివేదిక తర్వాత ఎవరైతే నేను అనే అహంతో వెళ్తున్నారో వాళ్ళని కట్టడి వేసి ఆయన విధానాల ప్రకారం వెళ్ళే వాళ్ళని అక్కడ ఇన్ఛార్జీలుగా, సమన్వయకర్తలుగా వేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురం 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 ఏ నోట విన్నా అదే మాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గెలుపు అనేది చూపించింది పిఠాపురం ప్రజలు. గుండెల్లో పెట్టుకుంటున్నాడు. ఆ దిశగా 318 కోట్ల అభివృద్ధి పనులతో దూసుకు వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పిఠాపురం. ఎప్పుడు లేని విధంగా దాదాపు 4-5 దశాబ్దాలు అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులైన పిఠాపురాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అది 30 పడకల హాస్పిటల్ 100 బెడ్స్కి వెళ్ళిపోయింది. తర్వాత రైల్ రోడ్డు బ్రిడ్జెస్ వచ్చేస్తున్నాయి. తర్వాత ఉప్పాడ బీచ్కి సేఫ్టీ మెజర్స్ తీసుకుని టూరిజం హబ్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా టెంపుల్ టౌన్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతున్నారు. దేశం అంతా పిఠాపురం వైపే చూసేట్టు చేస్తున్నాడు. 1 ఇయర్లోనే
చేసి చూపించారు. ఇకపోతే తన వంతుగా పిఠాపురం ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఏ పండగ వచ్చినా వాళ్ళకి చీరలు కావచ్చు, మొన్న అయితే రూపు తర్వాత అవన్నీ కూడా ఇవ్వటం అనేది జాకెట్ ముక్కలు శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఇంటికి ఇవ్వటం అనేది ఒక నా ఫ్యామిలీ అనే భావన పిఠాపురం ప్రజల్లో కలిగింది. వాళ్ళు గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇకపోతే అన్నీ బాగానే ఉన్నాయి. తన జీతం కూడా 2,10,000 జీతం కూడా 42 మంది పేదవాళ్ళకి, అనాథ పిల్లలకు కూడా ప్రతి నెల వచ్చినట్టుగా వాళ్ళ ఇంటికి పోయి ఇస్తున్నారు. అంటే ఆయన జీతం కూడా తీసుకోవట్లే ఎమ్మెల్యేగా. అట్లా ఆదర్శవంతమైన ఒక శాశ్వత చిరునామా కుప్పం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి శాశ్వత చిరునామా, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి శాశ్వత చిరునామాగా మారిపోయింది. అంతా ఓకే. కానీ అక్కడ పూర్తిగా ఆయన కేంద్రీకరించలేకపోతున్నాడు. అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోతున్నారని అందరి నోట వినపడుతున్నమాట. ఎందుకంటే 52 గ్రామాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి అది కాపాడుకోవాలి కదా పిఠాపురం. ఒక్క మార్కు కూడా ఆ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ చేతిలోనే, ఆయన సొంత వర్గమే వాళ్ళ చేతిలో ఉన్నాయి వర్క్స్ అని చెప్పి అంటున్నారు. అది ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్నాడు. కంట్రోల్ లేకపోతే మార్చేస్తానని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీద పిఠాపురం రివ్యూ పెట్టుకుంటాను, నా అధికారులు కూడా సమన్వయం చేసుకుంటారన్నాడు. ఒకవైపు తంగిల ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే హరిప్రసాద్ గారు కావచ్చు, వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకొక వైపు నాగబాబు గారు కూడా ఫీల్డ్లో వెళ్తున్నారు. అక్కడ ఇసుక మట్టి అంతా కూడా ఒక వర్గం చేతిలో వెళ్ళిపోతుంది అనేది వాదన వినపడుతుంది. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఆపరేషన్ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశాడు. పిఠాపురంలో చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొక వైపు వర్మ ఇది నేనే అనే ఇదిలో వర్మ వెళ్తా ఆయన వర్గాన్ని ఇచ్చేస్తున్నాడు. ఏదైనా కానీ ఇది పిఠాపురం ఇంకెవరిది కాదు, పవన్ కళ్యాణ్ గారిది. సంస్కరణలు చేసి మిగతా అందరినీ గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనదే. కాబట్టి అభివృద్ధికి భారతదేశంలో అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా, కాన్స్టిట్యున్సీగా పిఠాపురం వెళ్తున్నప్పుడు కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, కొన్ని అటుపోట్లు ఉంటాయి, కొంతమంది హైరార్కీ ప్రాబ్లం ఉంటుంది. ఏ వర్గాన్ని పోషించడం కాదు, పవన్ వర్గంగానే ఉండాలి. ఎవరైనా ఇన్ఛార్జ్ కూడా పవన్ గారు చెప్పినట్టు పవన్ ఇమేజ్కి డ్యామేజ్ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా 6 శాఖలు చూసుకోవాలి, రాష్ట్రాన్ని చూసుకోవాలి, దేశంలో మోదీ గారి విధానాల్లో నడవాలి, హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడాలి. కాబట్టి పూర్తిగా పిఠాపురానికి ప్రతిరోజు వెళ్ళలేడు. కాబట్టి ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన విధానాల ప్రకారం వెళ్ళాలి తప్పితే మేము చెప్పినట్టు వినాలంటే మిగతా వర్గాలు దూరం అయ్యే అవకాశం ఉంది. వీర మహిళలు ఉన్నారు, అక్కడ యువత ఉంది. వాళ్ళందరూ కూడా పవన్ వైపు చూసి 70,000 మెజార్టీతో గెలిపించినప్పుడు మరి ఏ విధంగా చూసుకోవాలా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని అందరికి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పిఠాపురంకి మంచి రోజులు వస్తాయి. ఆయనకి ఎవరైతే ఈ మార్పులు చేర్పులు 2 వారాలు నివేదిక ఇవ్వమని చెప్పారో, ఈ మార్పులు చేర్పుల తర్వాత పిఠాపురం సరికొత్త పిఠాపురంగా ముందుకెళ్తుందంటలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే 318 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధిని ఎవరు ఆపలేరు. కాకపోతే అక్కడ ఒక వర్గానికే సపోర్ట్ చేస్తా మిగతా ఇది పక్కన పెడుతున్నారనేది ఆ నానుడిని ఆయన రివ్యూ మీటింగ్లో పిఠాపురంలో స్వయంగా, ఎందుకంటే 3 రోజుల ప్లీనరీ తర్వాత పిఠాపురం మీద దృష్టి పెట్టాడు. అక్కడ 52 గ్రామాల నుంచి 2 మున్సిపాలిటీ నుంచి ప్రజలు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పిఠాపురంలో తప్పులు ఏం జరుగుతున్నాయి అనేది. కాబట్టి ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. 2 వారాల నివేదిక అన్నాడు. నివేదిక తర్వాత ఎవరైతే నేను అనే అహంతో వెళ్తున్నారో వాళ్ళని కట్టడి వేసి ఆయన విధానాల ప్రకారం వెళ్ళే వాళ్ళని అక్కడ ఇన్ఛార్జీలుగా, సమన్వయకర్తలుగా వేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.